హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి చికెన్ కీమా మిర్చి బజ్జీ. దానికి నేను 150 గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ని మిక్సీలో వేసి కీమా లాగా మెత్తగా చేసుకోవాలండి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటట్టయితే ఎక్కువ తీసుకోండి. కీమా లాగా ఇలా మిక్సీలో ఇలా మెత్తగా చేసుకోవాలి. చేసుకొని చికెన్ కీమాని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇలా మెత్తగా చేసుకోవాలండి కీమా లాగా. అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, హాఫ్ స్పూన్ వరకు కారం. మీరు కారం ఎక్కువ తినేటట్టయితే వేసుకోండి. అందులో రోస్ట్ చేసిన జీరా పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఒక స్పూన్ వరకు లెమన్ వేసుకున్నానండి. అది మిర్చిలో స్టఫ్ చేసేటప్పుడు లెమన్ ఫ్లేవర్ అనేది బాగా తెలిసిద్ది, టేస్ట్ చాలా బాగుంటుందండి. లెమన్ లేదు అనుకుంటే మీరు హాఫ్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ మిక్స్ చేసుకున్న కీమా మొత్తం అందులో వేసుకోవాలి. వేసుకొని 1 మినిట్ బాగా కలపండి. కలిపి మూత వేసి ఓ 5 మినిట్స్ పెట్టండి. కీమా లాగా చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు చికెన్ ఉడకడానికి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలపండి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఇలా అయ్యిద్ది పొడి పొడిగా. 5 మినిట్స్ తర్వాత ఇంకోసారి బాగా కలిపేసి ఇంకో 5 మినిట్స్ మూత పెట్టండి. మూత పెట్టి కీమా తయారయ్యేలోపు మనం వేరే ప్రాసెస్ చూసుకుందాము, మిగతా ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ 5 మిర్చి తీసుకున్నాను బజ్జీ మిర్చి. అందులో మధ్యలోకి చీల్చి అందులో ఉన్న గింజలన్నీ తీసేసాను, సీడ్స్ తీసేసాను. ఎందుకంటే అందులో కీమా స్టఫ్ చేసుకోవడానికి గింజలన్నీ తీసేసానండి. ఇలా అన్ని గింజలు తీసేసాను. చాలా బాగుంటాయండి వర్షాకాలంలో వేడి వేడిగా, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్ని సీడ్స్ అన్నీ తీసేసాను. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపి అందులో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఈ కీమాకి జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా పట్టేటట్టు 2 to 3 మినిట్స్ మూత వేసి పెట్టండి. చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా పట్టింది. ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను అందులో, కీమా బాగా కుక్ అవ్వడానికి. 5 to 10 మినిట్స్ వరకు అలా పెట్టిన తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోతాయి. వాటర్ ఇంకిపోయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ అలా కలిపితే వాటర్ అంతా ఇంకిపోయి పొడి పొడిలాగా అయితే ఆ కీమా. దాన్ని ఒక బౌల్లో తీసుకొని అది కీమా చల్లారేలోపు మనం ఈ పిండి కలుపుకుందాము. అందులో నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను, 1 స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, హాఫ్ స్పూన్ వాము బాగా అరచేతిలో వేసుకొని నలిపి వేసుకోండి. వాముని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలపండి. ఎలా ఉండాలంటే ఇది దోశ పిండి కంటే కొంచెం గట్టిగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపండి. ఇలా బాగా కలిపితే బాగుంటుందండి. బియ్యం పిండి వేయడం వల్ల బాగా క్రిస్పీగా కలర్ బాగా వస్తాయి బజ్జీలు అనేది. ఇలా 5 మినిట్స్ కలపండి. 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఈ మిర్చిలోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కీమాని మధ్యలో పెట్టండి. బాగా స్టఫ్ చేసుకోండి అన్నిటికి. చాలా అంటే చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. మిర్చి తినని వాళ్ళు కూడా తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి ఇలా పిండిలో ముంచి వేయడం రాదు అనుకుంటే ఆ బజ్జీ పిండిని గ్లాస్లో వేసి ఆ గ్లాస్లో ఈ మిర్చిని మనం డిప్ చేసేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. రాదు అనుకుంటే నేనైతే ఇలాగే డైరెక్ట్గా వేసేసుకున్నాను. చూడండి, ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హై ఫ్లేమ్లోనే ఆయిల్ హీట్ చేయాలి. తర్వాత మనం ఎప్పుడైతే మిర్చి బజ్జీ వేస్తామో అప్పుడే మీడియంని తగ్గించేయండి, లేకపోతే పైన వెంటనే కలర్ వచ్చేస్తాయి, లోపల మిర్చి అలాగే ఉండిపోయిద్ది. ఫ్లేమ్ని తగ్గించండి వేయగానే. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. గ్లాస్లో పిండి వేసి ఆ మిర్చిని అందులో ముంచి వేసినా బాగా వస్తాయండి.
మీరు సోడా వేసుకున్నా ఇంకా ఫ్లఫీగా వస్తాయి. నేను వేయలేదు. మీరు కావాలనుకుంటే వంట సోడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటాయండి. ఈ కీమాతో ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. చికెన్ కీమా మిర్చి బజ్జీ అండి. ఇలా వద్దు అనుకుంటే మనం మిర్చిలో స్టఫ్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. పిల్లలకి ఇవ్వాలనుకుంటే చాలా చాలా బాగుంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. చూడండి, ఎంతో రుచికరమైన చికెన్ కీమా మిర్చి బజ్జీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.